రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని హిందుస్థాన్ లివర్ వేర్ హౌస్ గోడౌన్ బ్యాక్ సైడ్ లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే కూడా రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? మంటలు రావడానికి అసలు కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి సాగర్? షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ హిందుస్థాన్ యూనిలివర్ సంబంధించినటువంటి వేరాజ్ గోడౌన్ బ్యాక్ సైడ్ ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఎందుకంటే వేర్ హౌస్ లోకి ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆ వేర్ హౌస్ బ్యాక్ సైడ్ గోడౌన్ బ్యాక్ సైడ్ వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గుట్టలు గుట్టలుగా ఆ కాటన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత, అంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఆ సమీపంలో అక్కడ ఉన్నటువంటి గోడౌన్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున డంపింగ్, ఏదైతే ఈ వేస్టేజ్ మెటీరియల్ కి సంబంధించినటువంటి డంపింగ్ పెద్ద ఎత్తున ఉండడం వల్లనే మంటలు ఎక్కువగా వ్యాపించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ దాదాపు 2 ఫైరింగ్లతో మంటలు పూర్తిగా అదుపు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే వేర్ హౌస్ పక్కనే ఉండడం, అక్కడ కొంత మెటీరియల్ ఉండడం, కంపెనీకి సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న నేపథ్యంలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు వేర్ హౌస్ కి, ఏదైతే గోడౌన్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉన్న ప్రాంతానికి వ్యాపించకుండా ముందస్తుగా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ మంటల్ని పూర్తిగా అదుపు చేసింది. సో స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు మంటలు అదుపు కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా కూడా అక్కడ స్థానిక ఫైర్ అధికారులు చెప్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.